హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ బై నరేష్. ఈరోజు మనము ఒక బిగ్ బాస్ షో గురించి చిన్న విషయం అయితే మాట్లాడుకుందాం. మీకు జెన్యూన్గా చెప్పండి, మీ మనసులో ఉన్న మాట ఒకటి ఏంటి అంటే, బిగ్ బాస్ సీజన్ 8లో నాగ్ మణికంఠని చూస్తే మీకు 7లో బిగ్ బాస్ 7 సీజన్ ఉన్నది కదా, ఆ సీజన్లో ఎవరైనా చూసినట్టు అనిపించిందా? నాకైతే సేమ్ టు సేమ్ యాక్స్ డీస్‌గా పల్లవి ప్రశాంత్‌ని చూసినట్టు అనిపించింది. ఎందుకు అంటే, పల్లవి ప్రశాంత్ గూడా అంటే టాలెంట్ ఉంది. తనలో టాలెంట్ ఉంది. కానీ కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం సింపతి వాడిండు. నేను రైతు బిడ్డని, మట్టి తినడం అది ఇదని ఇన్‌స్టాగ్రామ్‌లో మనం అయితే ఫస్టు పల్లవి ప్రశాంత్ రీల్స్ అయితే చూసే ఉన్నాం గదా! బిగ్ బాస్ సీజన్ 7లో వెళ్ళిన తర్వాత గూడా అట్లనే కొంచెం పల్లె ప్రశాంత్ అయితే సింపతి అయితే వాడిండనమాట. సింపతిగా ఓటింగ్స్ పల్లె ప్రశాంత్ వైపు ప్రతి ఒక్కరు గూడా సోషల్ మీడియా మొత్తం గూడా బిగ్ బాస్‌లో పల్లె ప్రశాంత్ వైపు వెళ్ళేలా పల్లె ప్రశాంత్ అయితే ఆడడమే జరిగింది. మనకు సీజన్ 7లో. ఇప్పుడు సీజన్ 8లో గూడా సేమ్ నాకైతే నాగమణికంఠని చూస్తే నాకైతే సేమ్ పల్లె ప్రశాంత్ అయితే గుర్తుకొస్తుండు. సేమ్ అదే సెంటిమెంట్‌గా మాట్లాడడం, అదే ప్రతిదానికి ఏడవడం, చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్‌గా ఫీల్ కావడం, ఫ్లాష్ బ్యాక్ మాట్లాడడం, మా తల్లి లేదు అంటే తను తన కడుపులో ఉన్న బాధ, తనే మనసులో ఉన్న బాధ రియలే. కానీ కాకపోతే ఏందంటే రియల్‌గా ఉన్నా గూడా ఆ సింపతి అనేది బిగ్ బాస్‌లో యూజ్ చేయకూడదు. నువ్వొచ్చింది ఫ్లాష్ బ్యాక్ గురించి బిగ్ బాస్‌కు ఎటువంటి సంబంధం లేదు. జనాలకు గూడా ఫ్లాష్ బ్యాక్ గురించి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటి అంటే నువ్వు బిగ్ బాస్‌కొచ్చింది ఆడడానికి. ఆట ఆడి నీ టాలెంట్ ఏందో నిరూపించుకోవడానికి నువ్వు బిగ్ బాస్‌కొచ్చినవు. బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత నువ్వు ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి మా నాన్న చనిపోయిండు, మా అమ్మ చనిపోయింది. నేను ఒక 2, 3, 4 ఇయర్స్ నేను ఒకటే రూమ్‌లో ఉన్నా. పిచ్చోనయిపోయినా. నాకేం చేయాలో అర్థమైతలేదు అని కొంచెం కొంచెం నేనైతే కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడుకుంటూ కొంచెం సింపతి జనాల దగ్గర సింపతి కొట్టేస్తుండేమో నాకనిపించింది. నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటిదో కూడా కామెంట్ చేయండి. పల్లె ప్రశాంత్ కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్‌లో ముందుకైతే వెళ్ళిండు. లాస్ట్‌కైతే కప్ అయితే దుబ్బకపోయిండు. కానీ తనని తనేందంటే తను వేరు, ఇతను వేరు. కాకపోతే సెంటిమెంట్‌గా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం, సింపతి కొట్టేయడం అయితే ఇద్దరు సేమ్‌గా ఆడుతున్నట్టు అనిపించింది. కానీ కాకపోతే గేమ్‌లో మాత్రం పల్లవి ప్రశాంత్‌కి మించిన టాలెంటెడ్ గాయ్ సీజన్ 7లో లేడు. సీజన్ ఇప్పుడు 8లో కూడా ఉంటాడో ఉన్న డౌటే. ప్రతి ఏ ఏ ఒక్క గేమ్ పెట్టినా గూడా వితిన్ సెకండ్స్‌లోనే విన్ అయిపోయేది పల్లవి ప్రశాంత్. అంత టాలెంట్ అయితే ఉండే పల్లవి ప్రశాంత్‌కైతే. ఈ నాగమణి కంఠలో నాకైతే సింపతి వాడుతుండు గానీ, కాకపోతే గేమ్‌లో అంత దమ్మయితే చూపించలేడు అని నాకైతే అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ మంచిగా గేమ్‌లో దమ్ము పెట్టి ఆడేది ఎవరు అంటే ఈ సీజన్‌లో నిఖిల్ అండ్ నైని. ఇప్పుడు 'ఢీ షో' నైని ఉంది గదా! డాన్సర్. నైనిను నిఖిల్ ఈళ్ళిద్దరైతే నాకైతే అనిపించింది కొంచెం కసితో ఆడుతున్నట్టు అనిపించింది. మళ్ళా ప్రతి దానికి గూడా ఎమోషనల్‌గా ఫీల్ కావడం, అరవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం గూడా వీళ్ళిద్దరి దగ్గర లేదనిపిస్తుంది. నిఖిల్‌కును, నైనికి. వీళ్ళిద్దరి దగ్గర అటువంటి క్వాలిటీస్‌గా ఓన్లీ ఆ గేమ్ మీద ఫోకస్ పెడుతుళ్ళు అనిపిస్తుంది నాకైతే. ఈళ్ళందరూ ఏంది అంటే కొంచెం ఆహ్, వేరే వేరే క్యారెక్టర్‌ల మీద గేమ్ పక్కకు పోతంది. గేమ్ ఇటు పోతాంది. ఈళ్ళు ఈ తోవ పట్టుకొని పోతార్రు. అందువలన నాకైతే నచ్చడం లేదు. నాకైతే అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు. కాకపోతే ఈళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళ గేమ్ అయితే పర్ఫెక్ట్‌గా ఆడుతుర్రు అనిపించింది. ఎందుకంటే 2, 3 గేమ్స్ అయినాయి. వాళ్ళిప్పుడు అంటే ఇప్పుడు టాప్‌లో ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు నామినేషన్ లేకుండా అంటే ఇప్పుడు ఇప్పుడు పోయిన సీజన్‌లో అక్కడ బ్యాండ్ పెట్టి ఆళ్ళకు నామినేషన్ పెట్టకపోవడం లేదు. ఉన్నది గదా! ఈ ఈ సీజన్‌లో ఇద్దరైతే 'నైనిను, నిఖిలు ఇద్దరు కష్టపడి ఆడి కష్టపడి ఆడి టాపర్ అయిపోయిల్లనమాట. టాపర్ అనుకుందాం సపోజ్. టాపర్ అయిపోయిల్లు. తర్వాత ఇంకొక ప్రేరణో ఆమె పేరు ఏం పేరున్నది. ఆమెను గూడా ఇందులోకి వీళ్ళు తీసుకున్నారు. నాకైతే వీళ్ళిద్దరి గేమ్ అయితే పర్ఫెక్ట్‌గా ఆడుతుర్రు. మైండ్ పెట్టి ఆడుతుర్రు అనిపించింది. మరి పల్లె ప్రశాంత్‌కు సంబంధించిన ఇప్పుడు నాగమణికంట మరి ఖచ్చితంగా బ్రెయిన్ గేమ్ అయితే ఆడుతుర్రు అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ ఫీల్ అవ్వడం.
నిన్న కాక మొన్న కన్వెన్షన్ రూమ్‌లోకి వెళ్తే ఆడికి పోయి ఏడవడం, ఈ విగ్ తీసి పక్కకు పారేయడం. కొంచెం నాకు అంటే తనలో ఉన్న బాధ రియలేమో. కానీ ఆ రియల్‌గా ఉన్నా గూడా బిగ్ బాస్‌లో అటువంటిది చెప్పుకోవడం అది వేస్టు. ఎందుకంటే జనాలల్ల సింపతి కొట్టేస్తే ఓట్లు నాకు పడతాయి. నేను ఆట ఆడకున్నా పర్లేదనుకుంటారు కావచ్చు. కానీ జనాలు ఎప్పుడు ఎటువంటి దెబ్బ తీసేది తెలవదు. జనాలు ఈ ఒక్కసారికి ఎలిమినేషన్ కాకుండా కాపాడతారేమో. అంటే ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్‌లో గూడా ఓటింగ్ పోల్ బూత్ చెప్పే విషయం ఏంటి అంటే నాగమణికంట టాప్‌లో ఉన్నాడు. ఓటింగ్ రిజల్ట్‌లో అయితే నాగమణికంట టాప్‌లో ఉన్నాడని చెప్తున్నాయి. కానీ కాకపోతే ఏందంటే టాప్‌లో ఉన్నా గూడా నెక్స్టు ఇప్పుడు ఈ ఈ యొక్క వారం అయితే సింపతితోటి కవర్ చేసినావు. నెక్స్ట్ వీక్ అయితే నువ్వు కవర్ చేయలేవు కదా! ఎప్పటికి సింపతి పోతే జనాలకు గూడా ఏందిరా వీడు ఎప్పటికి ఏడుస్తా ఉంటాడు. వీడికి ఓటేసే బదులు సపరేట్‌గా వేరేటోనికి ఏసింది వేస్ట్ అన్నట్టుగా జనాలు గూడా వేరే కైండ్ ఆఫ్‌లో అంటే వేరే వాళ్ళకు ఓటేసే అవకాశం అయితే ఉంటది. ఆహ్, నాగమణికంట గూడా ఇక నుంచి తెలుసుకొని కొంచెం ఇప్పుడు కన్వెన్షన్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ గూడా కొంచెం నాగమణికంటని పుష్ చేయడానికి ముందుకు వెళ్ళడానికి మాట్లాడింది కదా! బిగ్ బాస్ గూడా మాట్లాడేసరికి నాగమణికంట ఓకే. బిగ్ బాస్ ఈ కాడ నుంచి నేను ఏడవను. ఈ కాడ నుంచి నా గేమ్ మీద ఫోకస్ పెడతా అన్నాడు. కానీ మరి గేమ్ మీద ఫోకస్ పెడతాడా? లేకపోతే చిన్నదానికి, పెద్దదానికి, ప్రతిదానికి ఏడ్చుకుంటా అన్నీ ఏది గూడా ఏ ఏ ఏ ఒక్క మాట మాట్లాడినా గూడా ఆయన నెగెటివ్‌గా తీసుకుంటుండు నాగమణికంట. ఈ నెగెటివ్‌నెస్ అయితే అందులో ఆయన నుంచి పోయిందనుకో కొంచెం ఎందుకంటే యూత్ గదా! అంటే బక్క సన్నగా ఉన్నాడు మనిషి గూడా ఎటువంటి రిస్కీ గేమ్‌లు గూడా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ మైండ్‌లోకెళ్ళి ఈ యొక్క ఎమోషనల్ తీసి పారేసి గేమ్ మీద కాంటెస్ట్‌ని పెట్టి అంటే ఫోకస్ పెట్టిందనుకో ఖచ్చితంగా నాగమణికంట కొంచెం టాపర్ అయ్యే అవకాశం ఉంది. ఇదొక్క మరి ఏం చేస్తాడో చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే ఈ వీక్ అయితే ఖచ్చితంగా 100లో 100% సేవ్ అయిపోయిండు. ఈ వీక్ అయితే 195% బేబక్క అంటే తక్కువలో ఉంది. ఓటింగ్‌లో తక్కువలో బేబక్క ఉంది. బేబక్క తర్వాత పృథ్వీ అయితే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే అందరూ టాప్‌లోనే ఉన్నారు. చూద్దాం. అయితే ఇప్పుడు టాప్‌లో నాగమణికంట మళ్ళా తర్వాత విష్ణుప్రియ ఇంకా శేఖర్ భాష వీళ్ళందరూ గూడా కొంచెం సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫుల్‌గా. 100లో 100% సేవ్ అయిపోతారు ఈళ్ళు. కాకపోతే పృథ్వీను, బేబక్క ఇద్దరైతే నంబర్ 1లా ఇద్దరి ఎవరో ఒకరు నామినేషన్ అయితారు. కాకపోతే నాకు తెలిసిందేందంటే 100% బేబక్క నామినేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఏదో మాట్లాడదామని ముందుకొస్తాయి, ఈడికొస్తాయి అన్నీ మతుండవు. గేమ్‌లో గూడా అందరూ గూడా ఇంట్రెస్టింగ్‌గా ఆడడం అనేది నాకైతే కనిపిస్తలేదు. సీజన్ 7 లాగా సీజన్ 8 అయితే ఉంటలేదు అనిపిస్తుంది నాకైతే. చిన్నదానికి పెద్దదానికి ఏడుసుడు వీళ్ళు గూడా నామినేషన్ అయిపోయినాయి. ఒక వీకే ఏడిస్తే ఎట్లా నాకు అర్థం కాదు గానీ ఒకటే వీక్ అయింది కదా! ఈ వీక్ నామినేషన్ పడుతోటే ఒక్కొక్కళ్ళు అద్దం కాడికి పోయి ఏడుస్తారు. ఒకళ్ళు కెమెరా కాడికి పోయి ఏడుస్తారు. ఒకళ్ళు బాత్రూమ్‌లో పోయి ఏడుస్తారు. ఒకళ్ళు ఆడ పండుకొని ఏడుస్తారు. ఈ ఏడ్చుకుంటూ ఉంటే గేమ్ ఎప్పుడు ఆడతారో నాకు అర్థం కాదు గానీ. ఒక మాట మీరు కూడా అర్థం చేసుకోండి. ఎప్పటికి ఏడ్చుకుంటూ ఉంటే గేమ్ ఎప్పుడు ఆడతారు? ఈ ఈ ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం ఈ చెత్తంతా పక్కకు పెట్టేసి గేమ్ మీద ఫోకస్ పెట్టి 100% ఆడిందనుకో అందరూ గూడా ఈ సీజన్ 8 గూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. కానీ అయ్యే అవకాశాలు కనిపిస్తలేవు నాకైతే. మరి నాగమణికంట విషయంలో పల్లవి ప్రశాంత్ లెక్క చేస్తలేడా అనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది పల్లవి ప్రశాంత్‌ని చూసి నేర్చుకున్నట్టున్నాడు ఫస్ట్ సీజన్ 7లా. పల్లవి ప్రశాంత్ వీడియోస్ బాగా చూసి నేర్చుకున్నట్టున్నాడు నాగమణికంట. మరి అదే కైండ్ ఆఫ్ వ్యూలో నాగమణికంట పోతుండు. కానీ అలాగే వెళ్ళిందనుకో చాలా రిస్క్ అయిపోతది. ఫస్ట్‌లో గూడా అసలు ఇంకొక విషయం చెప్పాలి మీకు. పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు గూడా ప్రతి ఒక్కరు గూడా రతిక, అమర్‌దీప్ వీళ్ళందరూ గూడా పల్లవి ప్రశాంత్ మీద బాగా అరిసిర్రు. పల్లవి ప్రశాంత్‌ని ప్రతి దాంట్లో నామినేట్ చేసిర్రు. లాజిక్ లేకుండా నామినేట్ చేసిర్రు. కాకపోతే ఈ నాగమణికంటను గూడా కొంతమంది అంటే ఒకళ్ళు చెప్పిన పాయింట్‌ని పట్టుకొని మళ్ళా అదే పాయింట్ మీద ఇట్లా నామినేషన్ వేయడం వల్ల కొంచెం చూసే జనాలు గూడా నాగమణికంటకి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉన్నది. వీళ్ళు గూడా నామినేషన్ ఒక్క పాయింట్ మీదనే గాకుండా వేరే పాయింట్‌ల మీద అంటే వేరే సిట్యుయేషన్ జరిగిన లెక్కలుంటాయి గదా! అటువంటి లెక్కల మీద నామినేషన్ చేస్తే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. మరి మీకు ఎలా అనిపించిందో నాగమణికంట విషయంలో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
మళ్ళీ ఒక మంచి రివ్యూతో మీ ముందుకు వస్తా. అంతవరకు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మళ్ళొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు కొత్తగా ఛానల్ అయితే ప్రారంభించినామండి. ఇది సెకండ్ వీడియో. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను ఓటు పడేసి ఖచ్చితంగా లైక్ చేసుకుంటూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒక రివ్యూతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.